రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ పోని చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన, కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ పోని, కొండారెడ్డిపల్లి పోని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము మూడు నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు. ఏం చెప్పిండు? కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు,